ఈయన ఉన్నాడు చూసారు, ఈమె ఆవిడ వేరు ఈవిడ వేరు, అవునా కదా? మా ఆవిడ అంటాం వేరు, ఈవిడ అంట. ఈ అనే ఆ పదం వేరు బంధాన్ని సూచిస్తుంది, మానసికంగా వేర్పాటును చూపిస్తుంది, మానసికంగా వేరైపోయారని చెప్తుంది. అందుకని గొడవ పడినప్పుడు మా ఆవిడ మా ఆయన అనుకోరండి, ఈయన ఈవిడ ఈ వచ్చిందంటే ఇతనంటే వేరైపోయారు అన్నాడు. ఆదాము హవ్వతో 2వ అధ్యాయంలో నా అన్నాడు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే సైతాను గారు వచ్చేసాడో 3వ అధ్యాయంలో నానే పదం పోయిందండి ఆదాముకి, నానే పదం తీసేసాడండి. ఈ స్త్రీ దూరం చేసేసాడు, ఈ స్త్రీ అంటే ఇద్దరు దూరం అవుతున్నారు భార్యాభర్తలు అని అంటే అర్థం ఏంటంటే ఎవడంటర్ అయ్యాడనమాట నీ ఫ్యామిలీలోకి. 3వ వాడు ఎవడో వచ్చాడు. ఒక కుటుంబం కొల్లేరైందంటే అర్థం ఏంటంటే ఎవడో 3వ వాడు వచ్చాడు. ఎవడకో అవకాశం ఇచ్చావు నువ్వు ఇంట్లోకి. ఎప్పుడైనా